ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు తమిళ నటుడు సత్యరాజ్. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే తమిళనాడులో ఇది పనిచేయదని తెలిపాడు. ఇటీవల తమిళనాడులో జరిగిన మురుగన్ మానాడు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ముగించుకొని ప్రత్యేక ఆహ్వానం మేరకు తమిళనాడు వెళ్లి ఓ సభలో పాల్గొన్నారు. ఆ వేదికపై అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించడంతో పాటు హిందువులు సనాతన ధర్మం అంటూ స్పీచ్ ఇచ్చాడు. ఆ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చాడు కట్టప్ప సత్యరాజ్. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం తన ఎజెండాగా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మధ్య వరుస దేవాలయాల సందర్శనం కూడా చేస్తున్నాడు. ఒక పక్క తమిళనాడులో దేవాలయ సందర్శనలు చేస్తున్నా మరోపక్క తమిళ రాజకీయాలపై తరచూ స్పందిస్తున్నారు. హిందీ భాషకు మద్దతుగా డీఎంకే పార్టీకి కౌంటర్ కూడా ఇచ్చారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై కన్నువేసిన బీజేపీ ఇప్పుడు తమిళనాడులో పాగా వేయటానికి పవన్ చరిష్మాను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒక పక్క స్టాలిన్, మరోవైపు టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ను ఢీకొట్టాలంటే పవన్ అవసరం చాలా ఉందని భావిస్తున్న బీజేపీ ఆ కోణంలో తమిళనాడులో ఎటువంటి హిందూ కార్యక్రమాలు జరిగినా పవన్ హాజరు తప్పనిసరిగా మారింది. తాజాగా మురుగన్ మానాడు పేరుతో మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులకు మద్దతుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగింది. లౌకికవాదం ముసుగులో హిందువులమని అవమానిస్తారు, శాంతంగా ఉన్నామని ఊరుకోవద్దంటూ ఇండైరెక్ట్ గా డీఎంకేను టార్గెట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తమిళ నటుడు సత్యరాజ్ స్పందించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమని పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్న మా దగ్గర మీ రాజకీయాలు చెల్లవని సత్యరాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వీసీకే అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సత్యరాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మురుగన్ పేరుతో తమిళనాడులో రాజకీయాలు నడవవని, ఒక తమ్ముడు మురుగన్ పేరుతో రాజకీయాలు చేయటానికి ఇక్కడికి వచ్చాడని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ కావాల్సింది కులాన్ని నిర్మూలించడం. మతం వల్ల కులం బ్రతికే ఉంటుంది. అలాంటి కులాల్ని పెంచి పోషించడానికి ఇక్కడికి రాకండి అంటూ సెటారికల్ గా పంచులు వేశాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పర్యటించిన బెల్ట్ లో విజయకాంత్ డీఎంకే పార్టీకి మంచి పట్టు ఉంది. విజయకాంత్ కూడా నాయుడు కులానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతంలో వారి జనాభా కూడా ఎక్కువ. పవన్ కళ్యాణ్ ని రానున్న తమిళనాడు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి.